అబార్షన్స్. అన్మ్యారీడ్ అమ్మాయిలు కనీసం ఫ్రెండ్ కూడా చెప్పుకోలేరు. తనకి వచ్చిన ఒక ప్రెగ్నెన్సీని ఒక అమ్మాయి ఎలా హ్యాండిల్ చేయాలి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ స్టేజ్ వరకు కూడా వెళ్ళకూడదు. 80% ఓన్లీ అమ్మాయి వస్తారనమాట. మెంటలీ, ఫిజికలీ అన్ని రకాల సఫర్ అవుతున్నప్పుడు నాకు ఎప్పుడు అబ్బాయి కనిపించడు. 80% ఆఫ్ ది కేసెస్లో అబ్బాయి ఎప్పుడు కనిపించడు, ఓన్లీ అమ్మాయి వస్తుంది. హెవీ బ్లీడింగ్ అయితే ఇట్ కెన్ ఈవెన్ లీడ్ టు డెత్ అనమాట. Now, a tragic story from Hyderabad where a 19-year-old engineering student died of excessive bleeding after undergoing an illegal abortion. The girl was సేఫ్ సెక్స్కి కాండోమ్సే కాకుండా ఇంకేమైనా మెథడ్స్ ఉన్నాయా ఇప్పుడు? చాలా మెథడ్స్ ఉన్నాయన్నమాట. చాలా మందిలో నేను మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ అబార్షన్స్ చూస్తున్నాను. సో ఒక్కసారి మనకి తప్పైంది అని తెలిసినప్పుడు నెక్స్ట్ టైం వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అన్నమాట. ఎవ్రీ అబార్షన్ ఈజ్ లైక్ అ హిట్. నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి కష్టం అవుతుంది. నాకు యానిమల్ మూవీ చూసినప్పటి నుంచి ఒక క్వశ్చన్ ఉండిపోయింది. You have a big pelvis, you can accommodate healthy babies. పెల్విస్ పెద్దగా ఉంటే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంతేగాని పెల్విస్ పెద్దగా ఉంటే హెల్దీ బేబీస్ అని లేదు. ఎగ్ స్పర్మ్స్ వచ్చి ఎగ్ని కలిస్తే ఫీమేల్, వై స్పర్మ్స్ వచ్చి ఎగ్ని కలిస్తే అది మేల్. సో యాక్చువల్లీ మేల్స్ డిసైడ్ చేస్తారనమాట వాళ్ళకి పుట్టబోయేది అమ్మాయా అబ్బాయి అనేది. ఇది ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. నిజంగా వినిపించాలి, అందరికీ ఇది వినిపించాలి. మేల్స్ డిసైడ్ చేస్తారు వాళ్ళకి పుట్టబోయేది అమ్మాయా అబ్బాయి అనేది. ఒక 1% ఎఫెక్ట్ అయినా ఉంటుందా పపాయ వల్ల అబార్షన్ అయ్యే ఛాన్సెస్? రా పపాయాలో ప్రాస్టాగ్లాండిన్స్ అని కొన్ని హార్మోన్స్ ఉంటాయన్నమాట. దానివల్ల మనకి యూట్రైన్ కాంట్రాక్షన్స్ పెరగచ్చు. కానీ అదొక్కటే తింటే అబార్షన్ అయిపోతుందా అంటే లేదు. మంగాయమ్మ, ఆమెకి ఎప్పుడు 74 ఏళ్ళు. ఆ తర్వాత రాజారావు, ఆయనకి 80 ఏళ్ళు. సో వాళ్ళు IVFకి వెళ్ళారు. అప్పటికి ఆయనకి స్పర్మ్ కౌంట్ ఉండే అవకాశం లేదు, ఆమెకి పీరియడ్స్ ఉండే అవకాశం లేదు, ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్సే లేదు. అయినా సరే ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. ఈ కేసు మేము కూడా విని చాలా షాక్కి అయిపోయాం అనమాట. సో అసలు ఇలాంటిది ఫస్ట్ టైం వినడం కూడా. సో ఇప్పుడు పీరియడ్స్ ఆగిపోతే ఏమవుతుందంటే గర్భసంచి చిన్నదవడం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఒక 3 నెలలు టాబ్లెట్స్ ఇచ్చి గర్భసంచిని పెంచుతాం. సేమ్ హార్మోన్స్ ఇస్తాం అనమాట. ఎంబ్రియో డోనర్ అంటే వేరే పిండాలు ఈమె గర్భసంచిలో వేస్తాం అనమాట. తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుంది. రీసెంట్గా నిత్యా మీనంది ఒక మూవీ వచ్చిందండి. తన ఓన్ చైల్డ్, బయలాజికల్ చైల్డ్ కావాలనిపిస్తుంది. స్పెర్మ్ డొనేట్ చేసే ఈ బ్యాంక్కి వెళ్ళి తను ఇన్సెమినేషన్ ద్వారా IVF చేయించేసుకుంటుందని. అన్మ్యారీడ్ అమ్మాయిలు పెళ్ళి కాదు కానీ సింగిల్గా నాకు ఒక బేబీ కావాలి, లీగల్గా ఓకేనా? నవీన్ పోలిశెట్టి సినిమా కూడా మిస్సెస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి, సింగిల్ ఉమెన్ క్యాన్ బికమ్ అ పేరెంట్. బ్యాంక్స్, మీరన్న బ్యాంక్స్ ఈ స్పర్మ్ ఎగ్ ఎట్లా కలెక్ట్ చేస్తారు అంటే ఇది కొంచెం నాట్ లీగల్ సిస్టమ్ అనమాట. యాక్చువల్లీ ఎగ్ డొనేషన్ కమర్షియల్ అవ్వకూడదు అంటున్నారు కానీ కమర్షియలే ఉంది.